సహస్ర మర్డర్ మిస్టరీ నిజంగా దీని గురించి మాట్లాడటానికి కూడా ఎంతో బాధగా అనిపిస్తుంది. ఒక 10 ఏళ్ల పాప అభంశుభం తెలియదు. తను స్కూల్లో డైలీ కూడా స్కూల్కి వెళ్ళొస్తూ ఉంటుంది. ఏదో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పనుల మీద బయటికి వెళ్ళిపోయారు. ఆమె రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లోనే కదా, అంతే ధైర్యంగా ఉంది, తన పని తాను చేసుకుంటుంది. అలాంటి ఒక పాప చక్కగా సాయంత్రం వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి వస్తే కేరింతలతో వెల్కమ్ చెప్పే ఆ పాప చనిపోయిందని, అంటే తను చనిపోయిన స్థితి నిజంగా కూడా ప్రతి ఒక్కరిని బాధకి గురి చేస్తుంది. అంటే ఈ కేసు గురించి నేను ప్రత్యేకం కూడా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు, సహస్ర మర్డర్ కేసుని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంటూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. ఒకవేళ కనుక ఎవరైనా ఉంటే దొరికిపోతే ఎలా వాళ్ళని మర్డర్ చేయాలి? ఎందుకంటే ఆ అబ్బాయి కత్తి కూడా పెట్టుకొని వచ్చాడు. అలా ప్రీ ప్లాన్డ్గా రాకుండా కేవలం ఇప్పుడు తెలిసిన అంశం ఏంటంటే ఈ కేసులో ఆ అబ్బాయి బ్యాట్ కోసమే వచ్చాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి ముందులో ఇంకో యాంగిల్ ఏం రన్ అయిందంటే డబ్బులు దొంగతనం చేయడం కోసం వచ్చాడని. కానీ పోలీసులు క్వశ్చన్ చేసినప్పుడు ఆ బాలుడు డబ్బుల గురించి ఏమీ చెప్పడం లేదు, కేవలం బ్యాట్ గురించే చెప్తూ ఉన్నాడు. సో సరే ఆ కేసే తీసుకుందాం, బ్యాట్ గురించే ఆ అబ్బాయి వచ్చాడు అనుకుందాం. అలాంటిది ఒక కత్తి కూడా పెట్టుకొని వచ్చాడంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా, దాని గురించి ముందలే ప్లాన్ రాసుకున్నాడు. వచ్చి రాని ఇంగ్లీష్లో తన ప్లాన్ కూడా రాసుకున్నాడు. అంటే ఇంగ్లీష్లో రాశాడంటే ఎవరైనా చూసినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళ నాన్న ఏం పని చేయడు, వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక పారిశుద్ధ ఇలానే ఇళ్లలో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ. అలాంటి ఇంట్లో పెరుగుతున్న ఆ బాలుడు వాళ్ళకి ఇంగ్లీష్ పెద్ద రాదు కాబట్టి ఇంగ్లీష్లో రాసుకున్నాడు. తనకు వచ్చి రాని ఇంగ్లీష్లో ప్లాన్ ముందలే రాసుకొని తను 1 month 2 months ముందలే రాసుకున్నాడు. రాసుకొని ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఇక్కడ మనం ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరిని నిందించాలి? ఆ అబ్బాయి పేరెంట్స్ని నిందించాలా? ఆ అబ్బాయి వెళ్ళే స్కూల్ని నిందించాలా? చుట్టుపక్కల ఎవరు కూడా ఈ అబ్బాయి మైండ్ సెట్ని గ్రహించని సమాజాన్ని నిందించాలా? దేన్ని నిందించాలి? అసలు రక్తం చూస్తేనే భయపడే ఈ వయసులో, 15 ఏళ్ల వయసులో రక్తాన్ని ఎలా పారించగలిగాడు? ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత ఆ పాప తనని పట్టుకోవడం, తన కాలర్ పట్టుకుంది. ఆ అబ్బాయి ఏంటంటే ఎవరూ ఉండరని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ ఉంది, ఆ అబ్బాయి కాలర్ పట్టుకుంది. ఆ అమ్మాయి వెనక్కి నుంచి వెళ్ళి చేసేసుకొని వద్దాం ఈ దొంగతనం అని చెప్పి ఆ బ్యాట్ తీసుకున్నాడు. ఆ ఫైనల్గా ఆ అమ్మాయి దొంగ అని అరుస్తే ఆ అబ్బాయి కాలర్ పట్టుకునేసరికి ఆ అబ్బాయి ఏదైతే తనతో పాటు కత్తి తీసుకొని వచ్చాడో ఆ కత్తితో తన మీద అటాక్ చేసి కళ్ళు మూసుకొని నేను 20 సార్లు పొడి చేశానని చెప్పేశాడు. గట్టిగా చెయ్యి కోసుకోవటానికే ఆలోచిస్తూ ఉంటాం, మన మైండ్ సహకరించేది. అలాంటిది బలవంతంగా 20 సార్లు ఆ అమ్మాయిని ఎలా పొడవగలిగాడు? అంటే ఇక్కడ మనం దేన్ని బ్లేమ్ చేయాలి? ఆ అబ్బాయికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడే మనం మాట్లాడుకోవాలి. ఆ అబ్బాయి లైఫ్ స్టైల్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఆ అబ్బాయి ఉండే ఇంటి గురించి కూడా మాట్లాడుకోవాలి, ఆ అబ్బాయి పెరిగే పెంపకం గురించి కూడా మాట్లాడుకోవాలి. వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇదే అబ్బాయి కరెక్ట్గా కూడా 2 నెలల క్రితం ఆ అబ్బాయి మొబైల్ కొనుక్కోవటం జరిగింది. ఆ మొబైల్ కొనుక్కున్నప్పుడు నీకు మొబైల్ ఎక్కడదరా అని వాళ్ళమ్మ ప్రశ్నించింది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏం వర్క్ చేయరంట, వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వరు, వాళ్ళ అమ్మ పని చేసుకుంటుంది. అది ఇంటి ఖర్చులకి, ఈ అబ్బాయి చదువుకి, బుక్స్కి, వీటికే సరిపోతుంది. మరి ఆ మొబైల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పనప్పుడు అలా వదిలేశారు. ఇలానా చేయాల్సింది? ఒకవేళ ఆ రోజే కనుక నీకు ఆ మొబైల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ రోజే ఆ అబ్బాయిని కొట్టి తప్పేంటో రైట్ ఏంటో వాడికి తెలిసేలా చేస్తే ఈరోజు ఈ పాప విషయంలో ఇలా జరిగేదా? ఈ అబ్బాయి 2 నెలల క్రితం ఫోన్ కొనుక్కున్నాడు. అప్పటి నుంచి కూడా తనకి ఏం కావాలన్నా కానీ దాంట్లోనే చూసుకుంటాడు. ఓటీటీల్లోని క్రైమ్ కంటెంటే ఇప్పుడు ఈ అబ్బాయిని హంతకుని చేసిందా? మేబీ ఓటీటీలు చూసే చాలా మందికి కోపం కూడా రావచ్చు, అరే ప్రతిదానికి వీడియోస్ని వీటిని బ్లేమ్ చేస్తారేంటి ఈ మీడియా వాళ్ళు అని చెప్పి మీకు అనిపించవచ్చు. అడగకూడదా? ఎందుకంటే ఓటీటీలో ఈ మధ్య కాలంలో కంటెంట్ చూడండి, మొత్తం కూడా క్రైమ్ స్టోరీసే వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఏజ్ రెస్ట్రిక్షన్, అడల్ట్ రెస్ట్రిక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా 18+ అని రాస్తారు. కానీ వాళ్ళ మదర్ అకౌంట్లోకి, ఫాదర్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరు ఆపుతారు? అంత ఏజ్ అబ్బాయి, అలాంటి అబ్బాయి వెళ్ళి చూస్తే ఆపుతారా? ఎక్కువగా కూడా క్రైమ్ స్టోరీస్ వస్తున్నాయి. అసలు ఆ అబ్బాయికి ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ రాసుకోవాలి, దాన్ని ఇలా చేయాలి అలా చేయాలని ఎలా తెలుస్తుంది? ఇవన్నీ మూవీస్ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వట్లేదంటారా? ఇప్పుడు మనం కొన్ని మూవీస్ని కూడా చెప్పాలి. కొన్ని మూవీస్లో అది చేస్తే వచ్చే పర్యావసానాలు ఏంటనేవి కొన్ని క్లియర్గా కూడా చూపిస్తున్నారు. నిజంగా అలాంటి డైరెక్టర్స్కి హ్యాండ్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అది చూసిన తర్వాత నేను ఇలా చేయకూడదని నేర్చుకుంటారు. కానీ కొన్ని జస్ట్ ఫర్ వ్యూస్ సేక్
ఫర్ ఎంటర్టైన్మెంట్ కాదు, మనీ కోసమే జస్ట్ ఆ క్రైమ్ ఎలా చేయాలి, దొరకకుండా ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఈ అబ్బాయి చేసిన తర్వాత 5 రోజులు దొరకలేదు, అసలు క్లూ కూడా లేదు. చివరికి ఒక కెమికల్ ద్వారా టెక్నికల్ హెల్ప్ తీసుకొని చివరికైతే ఈ కేసును ఛేదించారు. మీరు గనక మీ ఇంట్లో పిల్లలు అసలు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏంటంటే సైకలాజికల్ థింగ్ ఉంటుంది. మనం ఏం చూస్తామో అదే ఆలోచిస్తాం, ఏం ఆలోచిస్తావో నువ్వు అలానే మారిపోతావు. మనం ఎలాంటి కంటెంట్ చూస్తున్నాం, మన పిల్లలు మీ పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో కూడా చూసుకోండి. మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఈవెన్ పిల్లలకు కూడా ఫోన్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది చాలా టైమ్స్లో. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రం మనం దూరంగా లేం. మన టెక్నాలజీని ఇలాంటి క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా కూడా వాడాలి. ఇప్పుడు ఏఐ అని చెప్పేసి అద్భుతాలే చేస్తున్నాం. అలాంటి టెక్నాలజీని మనం డెఫినెట్గా కూడా మన ఫోన్ ఫీచర్స్ విషయంలో కూడా, అంటే ఓటీటీల విషయంలో ఇప్పుడు వాడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు అనేది ఇప్పుడు ఏఐ త్రూ కూడా మన ఫేస్ కనుక ఫోన్లో ఓపెన్ చేయాలంటే మన ఫేస్ చూపించాలి. అలానే వాళ్ళ ఫేస్ని చూసి అది ఏజ్ ఎంత అన్నది గెస్ చేసి ఫోన్లో ఎలాంటి కంటెంట్ పడితే అలాంటి కంటెంట్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఒకవేళ కనుక వాళ్ళు ఏదైనా క్రైమ్కి సంబంధించి కానీ ఏదైనా అఫెన్సివ్ కానీ సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి వెంటనే వార్నింగ్ వెళ్ళాలి వాళ్ళ ఫోన్ నుంచి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి వార్నింగ్ వెళ్ళాలి. ఈ విధంగా వాళ్ళ ఆ కంటెంట్ చూడకుండా, వాళ్ళ ఆ కంటెంట్ చూడాలంటే భయపడేలాగా చేయాలి. ఎందుకంటే ఇలాంటివి కొన్ని మెజర్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా కూడా చాలా వరకు కూడా ఇలాంటి క్రైమ్ని కంట్రోల్ చేయొచ్చు. మీ దగ్గర ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇలాంటి క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.